గుడ్ మార్నింగ్ టీ న్యూస్ కు స్వాగతం. నేను సునీత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఓట్లు వేయలేదని కూల్చివేతలు, పేదలకు అండగా ఉంటామన్న కేటీఆర్. ఓటుకు నోటు కేసులో విచారణకు రావాల్సిందే, రేవంత్ తో పాటు ఇతర నిందితులకు తేల్చి చెప్పిన కోర్టు. ప్రైవేటు కోసం సర్కారు డైరీని బలిపెట్టే చర్యలు, పొరుగు రాష్ట్రం పెద్దల కోసం తెరవెనుక కుట్రలు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తగ్గించే కుట్ర, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పేరిట కోతలు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ముడా కేసులో కర్ణాటక సీఎంకు ఎదురు దెబ్బ, దర్యాప్తు ఖచ్చితంగా అవసరమన్న హైకోర్టు. సీఎం రేవంత్ ను నమ్ముకుని కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకు బస్టాండ్ అయ్యిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తమ వారినే చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ వాళ్లకు లేదన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. మోసం చేసిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పింది ఎవరని ప్రశ్నించారు. సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించిన పేద ప్రజలపై రేవంత్ పగబట్టారని కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే హైడ్రాతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆరోపించారు. చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది. మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకు పోయినావు, ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు, మమ్మలంటూరు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండ్రు. అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, సరే నువ్వు చెప్పింది ఒక నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీయర్ ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా. మనమేమో మనోడు కాదనబడుతుంది, వాళ్ళేమో మావోడు కాదనబట్టి పాపం ఏం చేయాలి, ఆయన బతికియాలి, అట్లా అయిపోయింది. ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే, నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇవాళ ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదనబడుతుంది, మేం కాదనబడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో, ఒక్క అవ్వకు, ఒక్క తాతకు 4,000 రూపాయలు వచ్చిందా? 4,000 కాదు, ఆ 2,000 దిక్కులేవు. జనవరి నెల ఎగ్గొట్టిండు, ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు. రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మొనగాడు. ఏం చెప్పిండు? నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు వెంటనే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11-12 కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు. రైతు బంధు నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కులేదు. రైతు భరోసా కాదు, ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు వీక్తాడో, ఎవడు వీక్తాడో, నల్గొండ బాంబా, ఖమ్మం బాంబా, ఆ భయంలోనే బతుకుతున్నాడు 9 నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు. ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి. ఇంకొక 10 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది. నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. నీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలి. ఇట్లా ఒక్కటి కాదు, తమ్ముళ్ళకి చెప్పిండు, చెల్లెళ్ళకి చెప్పిండు, చదువుకున్న పిల్లలకి. కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు.
2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఈ రోజుకు మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. చెప్పేదందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా? దబాయించుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడు, ఒర్లుడు, రోజు తెల్లారేస కేసీఆర్ను బూతులు తిట్టుడు తప్ప ఈ 9-10 నెలల్లో చేసిన పని మాత్రం ఒక్కటి కూడా లేదు. హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా పొల్లుకోకుండా, కాంగ్రెస్కి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేసినాం. మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో లెక్కలేని మెజారిటీలు ఇచ్చి హైదరాబాద్లో ఏకపక్షంగా మీరు ఓటేసిండ్రు. ఏం చేసిండు? అందుకే ముఖ్యమంత్రి పగబట్టిండు. వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయ్యిండు. ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరకు కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు TRS వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాడు. దాదాపు 10-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, లింక్ రోడ్లు వేసినాం, కొత్త రోడ్లు వేసినాం, అదేవిధంగా ఇండ్లు కట్టినాం. 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం హైదరాబాద్లో, STPలు కట్టినాం. ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ 9-10 నెలల్లో హైదరాబాద్లో. ఏమున్నా ఇది గులగొడతా, అది గులగొడతా, ఆ బిల్డర్ను పిలుస్తా, ఈ బిల్డర్ను పిలుస్తా, వాని దగ్గర పైసలు గుంజుతా, వీని దగ్గర పైసలు గుంజుతా, మాకు తెలిసిందే కదా దందా, రియల్ ఎస్టేట్ దందా, ఇది తప్ప చేసిన మంచి పని ఒకటనుందా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రో పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని మాయమైనవి? ఇది మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? మొన్న నాగార్జునది కొట్టిండు, పోయి కొట్టినవు, పర్మిషన్ ఇచ్చిందే వాడు నీ కాంగ్రెస్ వాడు కాదా? కట్టిందే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 2007లో 2008లో. మేము తర్వాత నోటీస్ ఇస్తే హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మనం ముట్టలేదు. ఇలా ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కడు కాంగ్రెస్ వాడు మనమాట 10 ఏళ్లలో మొత్తం ఆక్రమణలు ప్రోత్సహించినమాట ఈ సిపాయిలు వచ్చి కాపాడుతుర్రట. ఏమన్నా సిగ్గుండాలి? నువ్వు తవ్వుతే మొత్తం నీ వాళ్ళే వెళ్తారు. కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వెళ్తారు. ఇలా నేను చూస్తున్నా. కొట్టు ఎప్పుడు కొడతావు? కొట్టు. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కొడతావు? కొట్టు. నీళ్ళలో కట్టిండు కదా, కొట్టు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కొట్టు. నీ ఎమ్మెల్యేలే కొట్టు మొదలు దమ్ముంటే. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మొదలు వాళ్ళే కూలగొట్టు. కూలగొట్టినాక నువ్వు పేదవాళ్ళ మీదకి రా. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న మంత్రి ఉత్తమ్ మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దుర్మార్గంగా గేట్లకు లాకులు, వెల్డింగ్లు పెట్టడంతోనే కాలువలు తెగిపోయాయని విమర్శించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల మంత్రుల చేతగానితనంతోనే ఈ ప్రమాదాలు జరిగాయన్నారు. 5 ఏళ్ల తప్పులు 10 నెలల్లోనే చేశారని, ప్రజలు అన్ని లెక్క కడుతున్నారని హెచ్చరించారు. ఇరిగేషన్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు, చిత్తశుద్ధి అసలే లేదు. కొత్త ఏం చేయకపోగా ఉన్నవాటి నిర్వహణ చేత కావటం లేదు. ప్రత్యేకించి మొన్న వరదలు వచ్చిన సందర్భంగా కేవలం ఖమ్మం జిల్లా మంత్రుల అత్యుత్సాహం, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల చేతగంతనంతోనే కాలువ కట్టలు దిగింది వాస్తవం. దాన్ని అధికారుల మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎవడు చేయనటువంటి ఒక దుర్మార్గమైన చర్య, ఒక క్రిమినల్ చర్య. గేట్లకు లాకులు చేయడం, వెల్డింగ్లు చేయడం, పర్మనెంట్ కాలువ పైన ఒత్తిడిని తగ్గించడం కొరకు ఎస్కేప్ ఛానల్స్ కూడా పెడతారు ప్రతి చోట కూడా. అట్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన ఉన్నాయి మనకు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఆ ఎస్కేప్ ఛానల్స్ను కూడా వెల్డింగ్ చేసి లాక్ చేశాను ఖమ్మం మంత్రుల ఆదేశంతోనే. కానీ వెంటనే తీయాలి. కనీసం సోయిన వాడు ఎప్పుడైతే మీరు అనుకున్న పద్ధతిలో పాలేరు నిండిపోయిందో వెంటనే తీయాలి వాటిని. ఇవాళ జరిగిన నష్టానికి, మొత్తానికి జరుగుతున్న నష్టానికి బాధ్యత
ఈ ప్రభుత్వం నడుపుతున్న మీది. కేసీఆర్ ప్రభుత్వం మీకు ఇచ్చిపోయిన వ్యవస్థలు ఉన్నట్టున్నా నడిపేదానికి ప్రయత్నం చేయండి, అది నేర్చుకోండి ఫస్ట్. మేము ఇచ్చిపోయిన బళ్ళల్లో పాఠం చెప్పే పరిస్థితి లేదు, మేము ఇచ్చిపోయిన హాస్టల్లో అనుభవం పెట్టే పరిస్థితి లేదు, మేము ఇచ్చిపోయిన లైన్లలో కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, మేము ఇచ్చిపోయిన కాలువలలో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, మేము కట్టిపోయిన దవాఖానలలో వైద్యం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏదో చిన్న స్థాయి అధికారుల మీద నెపం పెట్టడం కాకుండా బుద్ధి తెచ్చుకొని మీరు రాత్రి పగలు ఆడ ఉండి పని చేయించుర్రి. వాళ్ళకి అధికారులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఏమంటుండి పని చేయించుర్రి. ఇప్పటికైనా వెంటనే మొత్తం నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన వెంటనే రాత్రి పగలు ఉండాలి, మంత్రులు ఎమ్మెల్యేలు ఉండాలి, పని చేయించాలి. నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరేదో పోయి ఆడ పట్టుకొని చిన్న చిన్న అధికారుల మీద ఎగిరేసేసి రావడం కాదు, బాధ్యత మీది. మీ మంత్రులు, నీ పక్క మంత్రులే మోసం చేసినా ద్రోహం చేసినా ఇవ్వాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీదే, ఈ జిల్లా మంత్రిగా మీదే. నీళ్ళు ఇస్తే రైతులు సంతృప్తి పడతారు తప్ప నీ ఉత్త కోపాల ప్రదర్శనతో సంతృప్తి పడరు. రైతాంగానికి వెంటనే నీళ్ళు ఇవ్వాలని, అందరూ కూడా విద్యుత్తును అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ఓ కేసులో పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు. దెబ్బలు తాళలేక బయటకు వచ్చిన యువకుడు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అయినందునే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికి బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడితే సహించేది లేదని మెతుకు ఆనంద్ హెచ్చరించారు. ఈరోజు కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతున్నది అనేటటువంటిది నిన్న చూసినాము. ఈరోజు కూడా మర్పల్లి మండలం, వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం లోపల చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద కూడా కేసు కాలేదు. ఏ కేసులన్నా కావచ్చు, అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అట్రాసిటీలు కావచ్చు, ఏ కేసు కూడా 10 సంవత్సరాల లోపల కేసులు కాలేవు. గతంలో 10 సంవత్సరాల కంటే ముందు ప్రస్తుత స్పీకరు అప్పుడు ఎప్పుడైతే మంత్రిగా ఉన్నారో ఏ ఊర్లో పోయినా కానీ అట్రాసిటీ కేసులు, అన్నదమ్ముల కొట్లాటలు, ఓని దగ్గరికి తీసుడు, ఇంకోని జైలుకు పంపించుడు మనం అంతా చూసినాం. స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మర్పల్లి ఒక్కటే కాదు, మొన్నటికి మొన్న మోమిన్పేటలో కూడా చీమల్దరి గ్రామం లోపల సీసీ ఫుటేజ్ ఉన్నాయి. నేను ఎందుకంటే చూద్దాము, అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయినాక వీళ్ళకి సమయం ఇద్దాము, మారతారా మారరా అని చెప్పి ఓపిక పట్టుకుంటా పోతున్నాం. నీ చరిత్ర మొత్తం తీసుకోవాలా, లేకపోతే ఈ ఇష్యూ కావచ్చు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి కావచ్చు, ఐజీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి పోతాము. మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది, అది సన్నగిల్లేటట్లు చేయరని చెప్పి ఆశాభావం ఉంది. ఒకవేళ అట్లాగే జరిగితే, నమ్మకం కోల్పోయినట్టయితే హ్యూమన్ రైట్ కమిషన్ ఉన్నది, చాలా ఉన్నాయి, కాబట్టి కోర్టులు ఉన్నాయి. మీరందరూ కూడా న్యాయానికి, చట్టానికి లోబడి ఉండాలా, అదేవిధంగా నడుచుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నా. స్పీకర్ గారు మాత్రం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు నువ్వు ఎదుర్కొంటావు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు తేల్చెప్పింది. వచ్చే నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. రేవంత్తో పాటు మిగతా నిందితులంతా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ను ఓటుకు నోటు కేసు వెంటాడుతోంది. ఓటుకు నోటు వ్యవహారంపై ఈడీ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే ముద్దాయిలు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులందరినీ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసుని సీరియస్గా ట్రయల్ చేస్తున్న నాంపల్లి ఏసీబీ కోర్టు ఈరోజు విచారణ జరిగే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో ముద్దాయిగా ఉన్న సందర్భంలో, ఆయన గైర్హాజరు అయిన సందర్భంలో వాళ్ళ తరఫున అడ్వకేట్లు ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కోర్టు అడ్వకేట్లకి సూచించింది ఏంటంటే, ట్రయల్ జరుగుతున్నది కాబట్టి కంపల్సరీ ఏసీబీ కోర్టుకు
ఓటుకు నోటు విచారణ కోసం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ అక్టోబర్ 16th రోజు ఇన్ ప్రెజెన్స్ అపియర్ కావాలని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్లకి సూచించడం జరిగింది. భారతదేశంలో చట్టాలు అనేటివి పటిష్టంగా రూపుదిద్దుకోవడం జరిగింది. చట్టం ముందు అంటే సామాన్య పౌరుల నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి ఎవరు అతీతం కాదు అనేది విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చట్టం లోబడి జరుగుతున్నటువంటి ట్రయల్లో ఎవరైనా అంటే ముద్దాయిగా ఉన్న ఎవరైనా కోర్టుకు హాజరు కావాలి. ట్రయల్కి కండక్ట్ జరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే నిష్పక్షపాతంగా ట్రయల్ చేయాలి. డీజీపీ గారు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఈ ట్రయల్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూని రేవంత్ రెడ్డి గారికి చెప్పొద్దు అనే విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో ఈరోజు ఏసీబీ కోర్టు కూడా ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ట్రయల్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 16th రోజు కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. నాంపల్లి కోర్టు విచారణకు ఒక్కరోజు ముందే సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ కు షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ కు సుప్రీంకోర్టు జలకిచ్చింది. ఓటుకు నోటు కేసును డిస్మిస్ చేయలేదని సుప్రీం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులెవరూ ఇందులో ఇన్వాల్వ్ కాకూడదని ఆదేశించింది. ఒకవేళ ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే మీరు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ కేసులో పోలీసుల జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టులో కేసు డిస్పోజ్ అయింది తప్ప డిస్మిస్ కాలేదని సుప్రీంకోర్టు వివరించింది. ఇప్పుడే సిట్టింగ్ జడ్జిని నియమించలేమని, విచారణ పారదర్శకంగా ఉండాలని సూచించింది. విచారణలో రేవంత్ ఇతర ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని, పిటిషన్ను స్వీకరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఉచ్చు బిగుసుకుంటోంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడం, హైకోర్టు కూడా సమర్థించడంతో తాజాగా సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా ఇదంతా మోదీ బీజేపీ పార్టీ కుట్ర అంటూ సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఇటీవలే గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ అనుమతిచ్చారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టిపారేసింది. చట్టం ముందు అందరూ సమానమే అని తేల్చి చెప్పింది. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. తాను చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు సత్యమే గెలుస్తుందని వెల్లడించారు. జేడీఎస్, బీజేపీలు తనపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూర్, విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. సిద్ధరామయ్య ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారన్న వ్యవహారంలో కోర్టు విచారణకు అనుమతి మంజూరు చేశారు. అయితే ఈ తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఎంతో మంది ఈ తీర్పు నేపథ్యంలో రానున్న రోజుల్లో స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ముడా కేసులో దర్యాప్తు ఎదుర్కోవడానికి తాను వెనకాడనని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. అయితే అలాంటి దర్యాప్తునకు చట్ట ప్రకారం అనుమతి ఉందో లేదో అనే విషయంలో నిపుణులను సంప్రదిస్తానని తెలిపారు. సెక్షన్ 17A కింద దర్యాప్తు రద్దవుతుందని నేను ఆశిస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేసే ఈ రివెంజ్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగానే ఈ పోరాటం చేస్తున్నానన్నారు. తాను పేదల పక్షపాతినని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకే విపక్షాలు నాపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నాయని సిద్ధరామయ్య మండిపడ్డారు.
ఇక ముడా స్కామ్ లో విచారణ స్వేచ్ఛగా స్వతంత్రంగా జరిగేందుకు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం అయ్యాక ప్రజాధనాన్ని దోచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏదో ఒక భూ కుంభకోణంలో పాల్గొనని కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా లేరని రాజీవ్ ఆరోపణలు గుప్పించారు. దళితులకు సంబంధించిన భూమిని సిద్ధరామయ్య భార్యకు కేటాయించారని, ఆయన సీఎం పదవి దుర్వినియోగం చేశారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటింటా వైరల్ ఫీవర్ల బాధితులే కనిపిస్తున్నారు. విషజ్వరాలు వణికిస్తున్నా సర్కారు మొద్దు నిద్ర వీడ్డం లేదు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ప్రభుత్వ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. గతంలో పేదలకు భరోసాగా నిలిచిన బస్తీ దవాఖానాలకు సుస్థి చేసింది. మందులు ఉండవు, టెస్టుల ముచ్చటే అస్సలు ఉండదు. విషజ్వరాలు బస్తీ దవాఖానాల్లో పరిస్థితులపై టీ న్యూస్ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలపై కథనం చూద్దాం. ఒకవైపు రాష్ట్రం రోగాలతో పడకేసింది. విషజ్వరాలు వీర విహారం చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా ఒక్కటని కాదు, రోగాలన్నీ ఊర్ల మీద పడి దాడి చేస్తున్నాయి. ఏ ఇల్లు చూసినా జ్వర బాధితులే. ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే బెడ్లు దొరకని పరిస్థితి. ఇక ప్రభుత్వ దవాఖానాల సంగతి దేవుడెరుగు. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే పాలకులు మాత్రం పాలన గాలి కొదిలేసి గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సర్కారీ దవాఖానాలు ఇప్పుడు ఐసీయూలో ఉన్నాయి. ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది లేరు. సూదుల్లేవు, మందుల్లేవు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే పరిస్థితి మళ్లీ వచ్చింది. సుస్థి చేసిన బస్తీని బాగు చెయ్యాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను తీసుకొచ్చింది. బస్తీకి ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చి పేదోడి గడప ముందుకే వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలు ఘోరంగా తయారయ్యాయి. రేవంత్ సర్కార్ బస్తీ దవాఖానాలను అస్సలు పట్టించుకోవడం లేదు. బస్తీ దవాఖానాల్లో సిబ్బంది కొరత దారుణంగా ఉంది. బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతున్నారా? ఆగండి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా మందులు వేసుకుంటే మన ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టే. ఎందుకంటే బస్తీ దవాఖానాల్లో ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన మందులే ఇంకా పేషెంట్లకు ఇస్తున్నారు. టాబ్లెట్లు, టానిక్లు, ఆయింట్మెంట్స్ అన్ని ఎక్స్పైరీ డేట్ దాటిపోయినవే ఉన్నాయి. వాటినే పేషెంట్ల చేతిలో పెట్టి పంపించేస్తున్నారు వైద్య సిబ్బంది. టీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో బస్తీ దవాఖానాల్లో మందుల భాగోతం బయటపడింది. ప్రజారోగ్యం విషయంలో వైద్య శాఖ నిర్లక్ష్యం బట్టబయలైంది. సుస్థి చేసిన బస్తీని బాగు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన బస్తీ దవాఖానాలను భ్రష్టు పట్టించింది రేవంత్ సర్కార్. ఎక్స్పైరీ డేట్ దాడిపోయిన మందులను పేషెంట్లకు ఇవ్వడం ఎంత ఘోరం! ఒకవేళ ఆ మందులు వాడి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిపోయినా బస్తీ దవాఖానాలకు కొత్త మందులు సరఫరా చేయలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సప్లై చేసిన మందులనే ఇప్పటికీ పేషెంట్లకు ఇచ్చి పంపుతున్నారు. వైద్య శాఖపై అస్సలు ఇప్పటి వరకు ఈ సర్కార్ ఒక రివ్యూ అయినా చేసిందా? రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో అల్లాడిపోతుంటే కనీసం పట్టించుకుందా ఈ ప్రభుత్వం? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా? పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. మున్సిపల్ సిబ్బంది కాలనీల్లో స్ప్రే చేయడం లేదు. మురుగు కాలువలు, మురికి గుంతలు పెరిగిపోతున్నాయి. వాటి మీద దోమల సంతతి పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రజలు పొద్దంతా ఈగలతో, రాత్రైతే దోమలతో సంసారం చేస్తున్నారు. దోమలు కుట్టి జనం రోగాలు పాలవుతున్నారు.
చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బెడ్లు దొరకని పరిస్థితి. ఒక్కో బెడ్ మీద 2 పేషెంట్లు కనిపిస్తున్నారు. కొన్ని దవాఖానాల్లో అయితే నేల మీదనే పేషెంట్లను పడుకోబెడుతున్నారు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాలన వదిలేసి ఎంతసేపు రాజకీయాలు చేయడమేనా అని జనం నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వమే చేతులెత్తేస్తే ప్రజారోగ్యాన్ని పట్టించుకునేదెవరు? విష జ్వరాలతో అల్లాడిపోతున్న జనాన్ని ఆదుకునే నాదుడెవరు? ప్రజలకు కనీస వైద్యం అందించకపోతే ఈ ప్రభుత్వం ఉండి ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీది అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే విషయం మరిచిపోయినట్టున్నారని చురకలంటించారు. అమృత్ కేంద్ర పథకం, దీనిలో అవినీతి జరిగిందని మొదట చెప్పింది స్వయానా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని గుర్తు చేశారు. అయినా కళ్లు మూసుకొని పాలు తాగిన పిల్లిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో సహా బీఆర్ఎస్ బయట పెట్టిన తరువాత చిల్లర మాటలు ఎందుకన్నారు? సివిసి స్వతంత్ర సంస్థ కాబట్టి బండి సంజయ్ సిఫార్సు ఎందుకన్నారు కేటీఆర్? తెలంగాణ భవన్లో బీసీ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. బీసీ స్థితిగతులపై వారితో చర్చించారు. బీసీ డిక్లరేషన్పై పోరాడాలని కేటీఆర్ సూచించారు. అటు తమిళనాడులో అమలవుతున్న బీసీ సంక్షేమం, అక్కడ అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేయాలని సూచించారు. త్వరలో బీఆర్ఎస్ బీసీ నాయకులు తమిళనాడులో పర్యటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు జోగు రామన్న, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బూడిద భిక్షమయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కుల గణన చేయకుండా కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతోందన్నారు. అటు బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భారీ ఉద్యమం వస్తేనే రాజ్యాంగంలో మార్పు వస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలు అప్రమత్తంగా ఉండాలి, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపడుతున్న బీసీ మహాధర్నా పోస్టర్ను విడుదల చేశారు. వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు కొన్ని వాగ్దానాలు చేసింది. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మరీ వాగ్దానం చేయించింది. 42% స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తాన్నది. 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులను తెలంగాణకు మరి ప్రసాదిస్తామని చెప్పడం జరిగింది, తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులో బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు కోటా కూడా ఇస్తామని అన్నది, వాటా ఇస్తామని అన్నది. గురుకులాలకు పక్కా భవనాలు కూడా నిర్మిస్తామని అన్నది. మనం ఇప్పుడు దాన్ని శల్య పరీక్ష చేయాలి, మనం ఇప్పుడు దాన్ని విశ్లేషించాలి. ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. 10 నెలలలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కామారెడ్డి డిక్లరేషన్ మీద వాళ్ళకి ఏమైనా గౌరవం ఉంటే అర్జెంటుగా మొదటి రోజే ఆనాడు కేసీఆర్ గారు 2014లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసి దాదాపుగా కులగణన మీద ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిండ్రు. తెలంగాణలో ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది, ఏ కులానికి ఎంత నిష్పత్తిలో మరి సీట్లు కేటాయించాలన్న దాని మీద క్లారిటీ ఉన్నది. ఓకే, అది లేకపోతే ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేను 1 రోజులోనే నిర్వహించిండ్రు. నువ్వు 4 రోజులు తీసుకో, 4 రోజులు తీసుకొని వెంటనే ఒక జీవో ఇచ్చేసి పంపించేస్తే అయిపోతుంది. బీసీ కమిషన్కి ఇచ్చేస్తే వాళ్ళే చేసిస్తారు కదా. లేకపోతే జిల్లా కలెక్టర్లందరినీ పిలిపించి దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఐటమ్, దిస్ ఈజ్ మై ప్రయారిటీ, ఐ గేవ్ వర్డ్ టు ఆల్ బీసీస్ ఇన్ కామారెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే చేయరా అధికారులు? ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.